కురుక్షేత్ర యుద్ధం ముగిశాక కృష్ణ పరమాత్మ ఇంటికి వస్తారంట. ఇంటికి వచ్చిన కృష్ణ పరమాత్మతో రుక్మిణీదేవి అయితే ఇలా అడుగుతారంట, స్వామి మీరెందుకు ఇంత అన్యాయం చేశారు? అంత గొప్ప వీరుడు ధర్మవంతుడైన భీష్ముడు, గొప్ప గురువైన ద్రోణుడు, ఎంతో కరుణామయుడైన కర్ణుడి వధకి మీరెందుకు కారణమయ్యారు అని అయితే ప్రశ్నిస్తుందంట. దీనికి ఫస్ట్ అయితే పరమాత్మ రెస్పాండ్ అవ్వరంట. కానీ పట్టు విరవని రుక్మిణీదేవి పదే పదే అడుగుతూ ఉండగా కృష్ణ పరమాత్మ ఇలా సెలవిస్తారంట, ఎంతటి గొప్ప వీరుడు ధర్మవంతుడైన భీష్మ పితామహైన, గొప్ప గురువు గారైన ద్రోణుడైన, మరియు గొప్ప వీరుడు సూర్యుడు, అంతెందుకు అస్త్ర శస్త్రాలలో ఆరితేరిన వ్యక్తి కర్ణుడైన, వీరందరికీ అన్యాయం న్యాయం అంటే ఏంటో తెలుసు, మంచి చెడు అంటే ఏంటో తెలుసు. మరి నిండు సభలో ఒక స్త్రీకి, ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే ఆపే పొజిషన్లో ఉండి కూడా ఆపారా? లేదు కదా. అందుకే మరణం పొందారు. ఒక వ్యక్తి ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎక్కడైనా అన్యాయం జరిగే చోట ఒకవేళ ఆ వ్యక్తి ఉంటే ఆపే పొజిషన్లో ఉన్నా లేకపోయినా కూడా అన్యాయాన్ని ఆపి తీరాలి. లేదు అంటే అది తప్పు కిందే లెక్కలోకి తీసుకుంటారు, మరణాన్ని ఖచ్చితంగా పొందుతారు. అందుకే ప్రతి సందర్భంలోనూ మనం ధర్మాన్ని అనుసరిస్తూ ధైర్యంగా న్యాయంగా నడుచుకోవాలి. ఇదే కృష్ణ తత్వం అని సెలవిచ్చారంట. జై శ్రీకృష్ణ.